సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 6 పదుల వయసులో కూడా ఒక ప్రాజెక్టు వెంటనే మరొక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న బాలయ్య ఆ తర్వాత సినిమాలను కూడా లైన్లో పెట్టుకున్నారు. ఇక ఎన్బికే 111వ చిత్రానికి గోపీచంద్ మల్లేని దర్శకత్వాన్ని వహిస్తారని తెలుస్తుంది. తనకిప్పటికే హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లేనితో మరొక ఛాన్స్ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో వీరసింహారెడ్డి మూవీకి గాను బాలయ్య గోపీచంద్ వర్క్ చేసిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఇప్పుడు మరొక మూవీని నరసింహంతో చేసేందుకు గోపీచంద్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందుకు చాలా రోజుల క్రితమే బాలయ్యకు స్టోరీ వినిపించగా ఆయన ఓకే చెప్పేశారట. హిట్ కాంబోలో వస్తున్న ఆ రెండో ప్రాజెక్టును నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్, షైన్ స్క్రీన్స్, ఎస్ఎల్వి సినిమాస్ వంటి సంస్థలు ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే మైత్రి సంస్థనే ఆ సినిమాను రూపొందించబోతున్నారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తుంది. గోపీచంద్ మల్లేని ప్రస్తుతం సన్నీ డియోల్ జార్జ్ చిత్రంతో, బాలయ్య అఖండ 2తో ఇద్దరు బిజీగా ఉన్నారు. ఆ రెండు కంప్లీట్ అయ్యాకే వారి కాంబోలో మూవీ స్టార్ట్ అవ్వనుందట. గోపీచంద్ మల్లేని సినిమా కూడా దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు. బాలయ్య అఖండ 2 అలా రిలీజ్ అవ్వడం ఆలస్యం, వెంటనే గోపీచంద్ సినిమాకు లైన్ క్లియర్ చేస్తాడని తెలుస్తుంది. వీరసింహారెడ్డి మూవీతో ఈ కాంబో హిట్ అందుకోగా, ఈసారి ఆ సినిమాకు మించి కథతో గోపీచంద్ రాబోతున్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.